ఫ్రెండ్స్, మనం చాలా కథలు వినే ఉంటాం. అవి ఎలాంటివంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎంతో మంది టైకూన్స్ వాళ్ళ బిజినెస్ ని గరాజు నుంచే ప్రారంభించారు అని. ఇప్పుడు రాబోయే మన తర్వాతి ఐడియా బాజ్ కి తనకంటూ గరాజు లేదు, అలాగే ఇల్లు కూడా లేదు. సో రోడ్డు మీద నిద్రపోవడం, ట్రైన్లో భిక్షమెత్తుకోవడం, ఇలా ఎన్నో రకాల కష్టాల్ని అనుభవించారు. తన జెండర్ వల్ల సమాజంలో ఎన్నో చేత్కారాలను ఎదుర్కొన్నారు. అయినా కూడా ఆమె ఒక ఐడియాని సృష్టించారు. దాంతో ఈ ప్రపంచాన్ని మార్చాలనుకుంటున్నారు. సో గట్టిగా చప్పట్లు కొట్టి ఆహ్వానిద్దాం ఆమ్చి ముంబైకి చెందిన జోయా షేక్ ని. ఈ లోకంలో ఎవరికీ శాశ్వతమైన చోటు లేదని చెప్తారు, కానీ ఇదే లోకంలో ఒక శాశ్వతమైన స్థానాన్ని సంపాదిస్తానని కొంతమంది అనుకుంటారు. అలాంటి ఒక ధైర్యవంతురాలే జోయా షేక్. జోయా తన ఈ జీవితంతో పోరాడడం మాత్రం కాకుండా తనని అంగీకరించని ఈ సమాజంతో ఎంతో కష్టపడి పోరాడింది. నాలాంటి చాలా మందిని మీరు రోడ్ల మీద చూసుంటారు. బెచ్చమెత్తుకుంటూ ఉంటారు, పెళ్లిళ్లలో నాట్యం చేస్తూ ఉంటారు, ఇంకేదైనా చేస్తూ ఉంటారు. ఎందుకంటే మా కుటుంబం మాలాంటి వాళ్ళని అంగీకరించడం లేదు. మా సమాజమే మమ్మల్ని దగ్గరికి తీస్తోంది. నేను స్కూలుకి వెళ్ళాను, కాలేజీకి వెళ్ళాను, కానీ పెరిగి పెద్దయ్యాకే నేను అందరిలా కాదన్న విషయం అర్థమయ్యింది. అందువల్ల జోయా ఇదే సమాజంలో ఆవిడకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును తెచ్చుకోవాలనుకున్నారు ఆంట్రప్రెన్యూర్షిప్ సహాయంతో. నేను వేటిని పట్టించుకోకుండా నేను నా తలరాతని మార్చుకోవాలనుకున్నాను. ఈ రోజు ఐడియా బాస్ వేదిక మీద ఆవిడ బిజినెస్ మాత్రం కాదు, ఆవిడ గుర్తింపుని స్థాపించడానికి వస్తున్నారు జోయా షేక్. నమస్తే టైటన్స్. నమస్తే మా. నా పేరు జోయా షేక్. నేనొక చిన్న టౌన్ నుండి వస్తున్నాను, ముమ్రా నుండి. ఇప్పటి ఉరుకులు పరుగుల కాలంలో అందరూ జుట్టు, స్కిన్ సమస్యలతో కష్టపడుతూ ఉన్నారు. సో అందుకనే నేను నా కోసమే ఒక హెయిర్ ఆయిల్ ని తయారు చేశాను. నేను దాన్ని యూజ్ చేయడం మొదలు పెట్టాక నాకు పొడవాటి జుట్టు పెరిగింది. అందరూ జోయా నువ్వు ఏం యూజ్ చేస్తున్నావు అని అడిగారు. నీ జుట్టు చాలా బాగుంది, ఏం వాడుతున్నావు అని అడిగారు. సో ఫ్రెండ్స్ కి, వాళ్ళ ఫ్రెండ్స్ కి, చుట్టుపక్కల వాళ్ళకి నా హెయిర్ ఆయిల్ ని యూజ్ చేయమని ఇచ్చాను. దాన్ని వాడాక మంచి ఫలితం వచ్చింది. డిమాండ్ బాగా పెరిగిపోయింది. అప్పుడే నేను మొదలు పెట్టాను జోయా హెర్బల్ ప్రోడక్ట్. టైటాన్స్ దీనికోసం ఉసిరికాయ, కుంకుడుకాయ, రింగ్రాజ్, ఇంకా ఇటువంటి పాత మూలికల్ని చాలా వాడాను. ఇదొక పాత రెసిపీని, దీని మన బామ్మ రెసిపీ అని కూడా అనొచ్చు. కానీ ఇప్పుడు ఒక కొత్త కాన్ఫిడెన్స్ తో వచ్చింది. నేను ఇక్కడ తయారు చేసిన అన్ని ప్రోడక్ట్స్ చాలా బాగా పనిచేస్తున్నాయి, మంచి ఫలితాన్నిచ్చాయి. అన్ని టెస్ట్ చేసినవే. నేను 5 ఏళ్లుగా వీటిని తయారు చేస్తున్నాను. జోయా గారు, మనం ముందుకు వెళ్లే ముందు మాకు విషయం చెప్పండి. ఈ ఐడియా మీకు ఎలా స్టార్ట్ అయింది? ముందుగా సార్, మాలాంటి వాళ్ళని కలలు కననివ్వడం లేదు. ఒకవేళ కల కంటానంటే నీలాంటి వాళ్ళు కలకని ఏం చేస్తారని ఎగతాళి చేస్తారు. ఆడడం పాడడం వాళ్ళ పని, బిచ్చమెత్తుకోవడం వాళ్ళ పని అంటారు. కానీ నేను కల కనాలని ఆశపడ్డాను. కలకనే హక్కు అందరికీ ఉంది కదా. కళ అనేది జెండర్ని చూసి రాదు సార్. కళ అనేది అందరికీ వస్తుంది. నాకు ఒక పెద్ద ఆంటర్ప్రెన్యూర్ కావాలనే కళ ఉండేది. ప్రపంచంలో ఉన్న ప్రతి జెండర్కి ఒక గుర్తింపు అనేది ఉంది. వాళ్ళ గుర్తింపు కోసం ఒక బాక్స్ తయారైంది. కానీ మాలాంటి వాళ్ళకి ఎలాంటి బాక్సు లేదు. అందుకని నేనే నా కోసం ఒక బ్రాండ్ని, ఒక బాక్స్ని తయారు చేసుకున్నాను. బిజినెస్ మనం మళ్ళీ మాట్లాడుకుందాం. మీరు ముందు మీ చైల్డ్హుడ్ గురించి, మీ చిన్నతనం గురించి, ఆ జర్నీ గురించి చెప్పండి. అదేంటంటే మేడం, నాలాంటి వాళ్ళు పుట్టేటప్పుడు, ఇప్పుడు కాదు 40 సంవత్సరాల క్రితం, ఇలాంటి విషయాల గురించి పెద్దగా వాళ్ళకేమీ తెలిసేది కాదు. అందుకని అప్పటి వాళ్ళు పరువు కోసం మాలాంటి పిల్లల్ని మా కమ్యూనిటీలోనే వదిలి వెళ్ళేవారు. నాకు కూడా అదే విధంగానే జరిగింది.
ఆ తర్వాత నా జీవితం అందరిలాగే కొనసాగింది. బెచ్చమెత్తుకోవడం, రోడ్డు మీద పడుకోవడం, బెచ్చమెత్తుకొని తినడం, పెళ్లిళ్ళకి వెళ్లి అక్కడ తినడం, చెత్త కుండీలో ఉన్నది కూడా తినాల్సి వచ్చేది. సో మీ అమ్మా నాన్న మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వలేదా? ఒక్కొక్కరికి ఒక్కో పరిస్థితి ఉంటుంది. ఇప్పుడు రోజులు మారిపోయాయి. గతంలో ఇలా ఉండేది కాదు. అప్పుడు మరో మార్గం లేక వదిలి వెళ్లేవారు. సమాజం వాళ్ళని అవమానపరుస్తుందేమోనని భయపడి వదిలేసి వెళ్లేవారు. కానీ నేను నా నమ్మకాన్ని ఎప్పుడూ కోల్పోలేదు. నేను బెచ్చమెత్తుకున్నాను, బెచ్చమెత్తుకుంటేనే చదువుకున్నాను. మా అమ్మ నాతో అనేవారు, ఈ జెండర్ గిండర్ ఏమీ ముఖ్యం కాదు, నువ్వు గనక బాగా చదువుకుంటే ఏదో ఒకరోజు గొప్ప స్థాయికి వస్తావని చెప్పారు. సో మీరు ఎక్కడ చదువుకున్నారు? ముమ్రాలో జూనియర్ కాలేజీలో చదువుకున్నాను. గ్రాడ్యుయేషన్ ముంబై యూనివర్సిటీలో చేశాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ. నాకు ఒక కొడుకున్నాడు. నేను అడాప్ట్ చేసుకున్నాను. వావ్, అద్భుతంగా ఉంది, అద్భుతంగా ఉంది. నాకు ఒక ఫ్రెండ్ ఉండేది, మా ఏరియాలోనే ఉండేది. తను ఒకరోజు నా దగ్గరికి వచ్చి, నా హస్బెండ్ చనిపోయాడు కాబట్టి నువ్వు కొంచెం డబ్బిచ్చావంటే నేను బిడ్డని అబార్ట్ చేయించుకుంటాను అని నాతో చెప్పింది. అప్పుడు ఆ బిడ్డని అబార్ట్ చేయించుకోవాలి, ఆ బిడ్డని చంపేయాలి అని అది తలుచుకుంటే నాకు చాలా బాధ అనిపించింది. నేను ఒక జీవితాన్ని కాపాడాలి, అందుకు ప్రయత్నించాలని నిర్ణయించుకున్నాను. బెచ్చమెత్తుకొని పెంచాలనుకున్నా పెంచుదామనే నిర్ణయించుకున్నాను. బిడ్డ కోసం ఏమైనా చేయాలనుకున్నాను. కానీ నా డబ్బుతో ఒక బిడ్డ చనిపోవాలనుకోలేదు. ఈరోజు ఆ పసివాడికి ఒక కన్న తల్లి ఇస్తున్నట్టుగా ప్రేమ ఇంకా జాలిని కూడా చూపిస్తున్నారు. నేనొక తల్లిని కాలేను, కానీ నా మనసులో చాలా ప్రేమ ఉంది. ఇప్పటికీ చాలా ఎక్కువ ప్రేమ ఉంది. ఏ పిల్లాన్ని చూసినా ప్రేమ కనిపిస్తుంది. నేను చాలా మంది పిల్లల్ని రమ్మని భోజనం పెట్టేదాన్ని. అప్పుడు వాళ్ళందరూ నన్ను ప్రేమతో చూసేవారు. కొంతమంది అక్క, కొంతమంది అమ్మ అని పిలిచేవారు. జోయా ఒక విషయాన్ని నిరూపించారు, కన్నవాళ్లు మాత్రమే అమ్మ కాలేరు అని. ఎవరైతే జీవితాన్ని ఇస్తారో వాళ్ళు అమ్మ కాగలరు అని. జోయ గారు, మీ స్టోరీ చాలా ఇన్స్పైరింగ్గా ఉంది. నాకేం చెప్పాలో తెలియడం లేదు. ఎందుకంటే మీకు మాత్రమే తెలుసు మీరు ఎంత కష్టపడి ఎంత దూరం వచ్చారనేది. మాకు ఇప్పుడే తెలిసింది. ఎవరైతే డాన్సులు చేశారో, బిచ్చమెత్తుకున్నారో, ఎంగిలికూడు తిన్నారో వాళ్ళందరూ ఈ స్టేజ్కి వచ్చి అందరి ముందు మీ ప్రోడక్ట్ ని చూపించగలుగుతున్నారు. అండ్ ఏ కాన్ఫిడెన్స్ తో మీరు ఈ ప్రపంచాన్ని ఫేస్ చేస్తున్నారో అది మా అందరికీ ఖచ్చితంగా ఒక ఇన్స్పిరేషన్ గా ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఎస్, వండర్ఫుల్. జోయా మేడం, ఈ రోజు మీరు ఈ స్టేజ్కి రావడానికి మీరు చూపించిన ధైర్యం, నేను మిమ్మల్ని ఘనంగా స్వాగతిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఐడియా బజర్ టీంకి నా అభినందనలు తెలుపుతున్నాను. ఎందుకంటే వాళ్ళు ఈ ప్లాట్ఫామ్ని సృష్టించారు. ఇందులో మన దేశంలో ఉన్న అన్ని రకాల ఎంటర్‌ప్రెన్యూర్స్ రాగలుగుతున్నారు. ఇంకా మీరు చేసిన ఈ విషయానికి నా తరపు నుంచి, ఆడియన్స్ తరపు నుంచి, అందరి తరపు నుంచి కూడా మనస్ఫూర్తిగా చప్పట్లు కొడుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఈవిడ ప్రోడక్ట్ ని నా గోల్డెన్ యోగ్ ఇంకా మిగతా చోటుల్లో నేను యూజ్ చేస్తాను. జిమ్మీ సార్ Thank కూడా you ఒక so పెద్ద much, sir. రిసార్ట్ ఉంది, డెల్లా రిసార్ట్. అక్కడ చూడొచ్చు. సార్, నేను గత 5 సంవత్సరాలుగా దీని మీద వర్క్ చేస్తున్నాను. ప్రారంభించినప్పుడు హెయిర్ ఆయిల్ మాత్రమే ఉండేది. కానీ పోను పోను డిమాండ్ పెరగడం మొదలయ్యి అందరూ నాతో ఏవేవో ఇస్తున్నారు, ఏ షాంపూ యూజ్ చేయాలని అడిగారు. అప్పుడు నేను ఇంకెవరినో ప్రమోట్ చేయాలనుకోలేదు. నేనే సొంతంగా ఒక షాంపూని తయారు చేశాను. మొదటి 2 సార్లు నేను ఫెయిల్ అయ్యాను. ఆ తర్వాత ఇది మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇప్పుడు మీ బిజినెస్ ఎలా ఉంది? ఇంకా మంత్లీ ఎంత రెవెన్యూ సంపాదిస్తున్నారు? అలాగే మీ ప్లాన్స్ ఏంటో కూడా ఒకసారి చెప్పండి. బిజినెస్ చేయాలని నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ మనం ఒకటి అనుకుంటే ఆ దేవుడు ఇంకోటి చేస్తారని తెలుసు. వీటికి మెల్లమెల్లగా డిమాండ్ పెరిగే కొద్దీ పని చేయడం మొదలుపెట్టాను. ఆ దేవుడి దయ వల్ల ఇది బాగా అభివృద్ధి చెందింది.
ఈ రోజు ఇది ఇంత పెద్దదయింది. 5 సంవత్సరాల్లో ఓ బిజినెస్ గా మారిపోయింది. ఇప్పుడు మీరు ఈ ప్రోడక్ట్స్ అన్ని అమ్ముతున్నారు కదండి, అవి మీరు ఆన్లైన్ లో అమ్ముతున్నారా లేదంటే ఏదైనా స్టోర్స్ లో అమ్ముతున్నారా? సార్, నేను సోషల్ మీడియాలో ఒక చిన్న ఇన్ఫ్లుయెన్సర్ గా ఉన్నాను. నాకు 5 lakhs ఫాలోవర్స్ కూడా ఉన్నారు. వావ్ అవును సార్. వావ్ వెరీ గుడ్. 5 లక్షల మంది ఫాలోవర్స్ ఉంటే మీరు చిన్న ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నాకు సంబంధించి చిన్నదే. సో అక్కడి నుంచి నాకు లీడ్స్ దొరికాయి. నేను ఫోన్ నెంబర్ పెట్టాను, నన్ను కాంటాక్ట్ అయ్యారు. ఆ తర్వాత జోయా హెర్బల్ అనే పేరు మీద ఒక వెబ్సైట్ ని తయారు చేశాను. నాకు అందులో నుంచే బుకింగ్స్ వస్తున్నాయి. అమెజాన్ లో ప్రోడక్ట్స్ ని అమ్మే మొదటి ట్రాన్స్జెండర్ అని గర్వంగా చెప్పుకుంటున్నాను. ఇలాంటి ఒక ప్రోడక్ట్ ని చేయడం అనేది ఒక మామూలు విషయం కాదు. కావాలి. అసలు మీరు ఎక్కడ నేర్చుకున్నారు? ముందుగా ఒక విషయం నాకు బాగా తెలిసింది. మన ఇండియాలో కుంకుడుకాయ, ఉసిరికాయ లాంటి మూలిక ఔషధాలు ఉన్నాయని. అన్నీ మనకి ప్రకృతి నుండే లభిస్తున్నాయి. వీటన్నిటినీ కలిపి ఒక మిక్సర్ ని తయారు చేసి ఒక 5 లీటర్ల క్యాన్ ని చేశాను. అప్పటి నుండే ఇది మెల్లమెల్లగా కొనసాగుతూ వచ్చింది. ఆ తర్వాత కస్టమర్స్ నా దగ్గరికి వచ్చి మాకు ఇది కావాలి, అది కావాలి, షాంపూ కావాలి అని, ఒకరోజు హెయిర్ మాస్క్ కావాలని అడిగారు. ఒకరు నా దగ్గరికి వచ్చి నాకు పింపుల్స్ ఉన్నాయి, వేపతో చేసిన సోప్ కావాలని అడిగారు. ఇంటర్నెట్ లో కొంచెం సాయం అడిగి, అక్కడ ఇక్కడ సాయం అడిగి, ఆ తర్వాత వేపతో సోప్ తయారు చేయడం మొదలు పెట్టాను. పై సోప్ తయారు చేశాను. అలా మెల్లమెల్లగా సోప్ జర్నీ మొదలైంది. మేడం, మీ సేల్స్ ఎలా ఉన్నాయి? నెలకి 2.5 lakhs వరకు ఉంటుంది మినిమం. కొన్ని సమయాల్లో అంతకు మించి కూడా పోవచ్చు. మాక్సిమం ఎంతవరకు వెళ్ళాయి మేడం? ఉంది, అది వదిలేయండి. లేదు మేడం, ఎంతవరకు వెళ్ళాయో మాకు తెలియాలి కదా. 4.5. ఇన్ని చెప్పారు కదా, అవి కూడా చెప్పండి. మీకు ఎంత ఖర్చు అవుతుంది, ఎంత మిగులుతుంది అనేది. దొరుకుతోంది. మేడం, స్పెసిఫిక్ గా చెప్పాలి. సరే సరే, నేను ఆమెకి తోడుగా నిలబడతాను. మీరు హెల్ప్ Thank చేయండి, you. ఆవిడకు హెల్ప్ చేయండి. నేను అదే చెప్పాలనుకుంటున్నాను. ఇది బిజినెస్ విషయం కదా, మీరు చెప్తేనే తెలుస్తుంది. 100 రూపాయల ప్రోడక్ట్ నమ్మి మీరు ఎంత సంపాదిస్తారో దాన్ని బట్టి వాళ్ళకి తెలుస్తుంది మొత్తం 1 కోటి రూపాయలు పెట్టాలా 10 కోట్లు పెట్టాలా అన్నది. 2.5 లక్షల్లో నాకు 60% ప్రాఫిట్ వస్తుంది. ఇవన్నీ చేయడానికి మీరు ఎంతమంది పని చేస్తున్నారు? మేము 3 ఉన్నాం. ఒకరేమో ప్యాకేజ్ చేస్తుంటారు, ఇంకొకరు ప్రొడక్షన్ లో సాయం చేస్తూ ఉంటారు. మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఇక్కడికి వచ్చారా? అమ్మ ఉన్నారు, సిస్టర్ ఉన్నారు. ఓకే, వాళ్ళని పిలవండి. అవును, ప్లీజ్ పిలవండి. నమస్తే. ఈరోజు ఈ వేదిక మీదకి సగర్వంగా ఈమె రాగలిగారు. ఈమెను చూస్తుంటే మీకు ఏమనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంది. కష్టపడి పనిచేస్తుందన్న సంగతి నాకు తెలుసు. ఎందుకంటే చిన్న వయసు నుంచే ఇలాంటివి చెయ్యాలని తనెంతో ఆశపడేది. చాలా సంవత్సరాలు తను ఎక్కడుందో కూడా నాకు తెలియదు. ఇప్పుడే 2-3 సంవత్సరాల క్రితమే కలుసుకున్నాం. తన గురించి తెలుసుకున్నాం. ఇన్నేళ్లు తెలియకుండానే ఉండిపోయాం. ఈమె జీవితంలో సాధించడానికి మీరు ప్రార్థన చేశారు. ఈ రోజు కూడా ఈమె కోసం మీరు ప్రార్థించండి, ఆశీర్వాదాలు ఇవ్వండి. అలాగే మా టైటన్స్ కూడా ఇవ్వండి. నా అందరూ ఈమెకి ఆశీర్వాదం తోడుగా ఎప్పుడూ ఉంటారు. తనకుంటుంది. ఎప్పుడూ మాతోనే ఉండాలని కోరుకోండి. తను మాతోనే ఉండాలి. కాకపోతే తను ఎక్కడైనా ఉంటుంది, ఎలాగైనా ఉండగలదు. ఆకలితో చచ్చిపోదని మాత్రం తెలుసు. మీరు ఇక్కడికి వచ్చినందుకు మీకు చాలా ధన్యవాదాలమ్మా. ఒకసారి మార్కెట్ డిమాండ్ కూడా తీసుకుందాం. మీ టైం స్టార్ట్ కాబోతోంది. %92 జనం ఈ ప్రోడక్ట్ చాలా అవసరమని చెప్తున్నారు. వెల్, జోయా మేడం, ఈ స్టేజ్ మీద మీకు టైటాన్స్ అయిన మా దగ్గర నుంచి మీకు ఏం కావాలి? నాకంటూ ఒక చిన్న ఫ్యాక్టరీ ఉండాలని కోరుకుంటున్నాను. అందులో కొంతమంది పని చేయాలి. అప్పుడు వాళ్ళకి ఆదాయం వస్తుంది. నా బిజినెస్ ని పెంచుకోవడానికి మిషనరీస్ ని కూడా కొనాలి. కాబట్టి 50 లక్షల వరకు అవసరం. 50 లక్షలకు బదులుగా మీరు ఏమి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు? 3%. నేను సందేశ్ గారికి ఏం చెప్పబోతున్నానంటే, ఈక్విటీకి బదులుగా జస్ట్ మనం అందరం ఏదైనా కాంట్రిబ్యూట్ చేసి వీళ్ళ ఫ్యాక్టరీ లోపల అది ఇన్వెస్ట్ చేసామంటే, రిటర్న్స్ ని ఎక్స్పెక్ట్ చేయకుండా ఉంటే అది చాలా బాగుంటుంది అని నేను అభిప్రాయపడుతున్నాను. మనం టిపికల్ గా అన్ని డీల్స్ లాగా టైటన్స్ లాగా దీంట్లో ఈక్విటీ అడగొద్దు.
నాకైతే జోయాకి సపోర్ట్ చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉంది. సో నేనేం చేయాలనుకుంటున్నానంటే నా తరపు నుంచి నాకు తెలిసిన అన్ని విమెన్ కమ్యూనిటీస్ లోనూ ఇంకా స్టోరీ టెల్లింగ్ ప్లాట్ఫామ్స్ లోనూ జోయా కథ అందరికీ తెలిసేలా చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. నేను ఒక 5 లక్షల రూపాయలు మా సిఎస్ఆర్ ఫండ్స్ నుంచి మీకు ఒక కాంట్రిబ్యూషన్ గా ఒక గ్రాంట్ లాగా ఇవ్వదలుచుకున్నాను, ఎలాంటి ఈక్విటీ ఎక్స్పెక్ట్ చేయకుండా. మనం వీరిని ఆవిడ స్పేస్ లోనే కలను కలనిద్దాం, అలాగే వీరి యొక్క గ్రోత్ జర్నీలో ఆవిడకి కావాల్సినవన్నీ సమకూరుద్దాం. నేను చెప్పదలసింది ఇదే. బాగా చెప్పారు సార్, చాలా బాగా చెప్పారు. ఈయనలాగే నేను కూడా 5 లక్షలు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాను. థ్యాంక్ యూ. దీని ద్వారా నిజం అవ్వాలని కోరుకున్న మీ కళ అనుకున్నంత వేగంగా అనుకున్న మార్గంలో నెరవేరుతుందని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ. నేను మీకు 2 రకాలుగా సాయం చేయగలను. ఒకటి ఏమిటంటే నాకు చాలా బిజినెస్లు ఉన్నాయి. సో వాటి ద్వారా మిమ్మల్ని ఎలా ఆ మార్కెట్కి రీచ్ చేయగలుగుతానో ఆ విధంగా నేను హెల్ప్ చేస్తాను. ఇండోర్లో నాకు ఒక పెద్ద సెటపే ఉంది. అక్కడి నుంచి కూడా నేను ఒక 5 లక్షల రూపాయలు ఆ ఆర్డర్ని కమిట్ చేస్తాను. ఇండైరెక్ట్లీ మీకు కావలసిన ప్రోడక్ట్ డెవలప్మెంట్లో ఏ రకమైన సాయం కావాల్సి వచ్చినా, అంటే బ్రాండింగ్, మార్కెటింగ్, ఇండోర్లో మీరు రీచ్ అవ్వాలి అంటే అందులో మీకు ఏ సహాయం కావాల్సి వచ్చినా నేను మీకు అలా సాయం చేయడానికి రెడీగా ఉన్నాను. థ్యాంక్ యూ. జోయా గారు, మీకు టైటన్స్ అందరి సపోర్ట్ దొరికింది, అందరి ఫండింగ్ దొరికింది, అందరి మెంటర్షిప్ దొరికింది, ఆర్డర్ కూడా దొరికింది సార్. ఆర్డర్ కూడా దొరికింది. రండి, చేతులు కలపండి. థ్యాంక్ యూ. చాలా మంచిది. కంగ్రాట్స్. కంగ్రాట్స్. థ్యాంక్ యూ. నేను కోరుకునేది ఏంటంటే వీళ్ళందరితో పాటు మీరు ఎంత ముందుకు వెళ్ళాలంటే ఐడియా బాస్ తర్వాతి సీజన్లో ఒక టర్న్ ఓవర్ ఇంకా మార్కెట్ వాల్యూతో మీరు ఇక్కడికి రావాలి. నేను అక్కడికి రావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు ఇక్కడికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. గాడ్ బ్లెస్ యూ.